ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి రేవతి గారు వైజాగ్ నుంచి వచ్చారు మాస్టర్స్. ఈరోజు మేడం గారు చెప్పబోయే టాపిక్ పౌర్ణమి ధ్యానం యొక్క ఆవశ్యకత గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములతో పౌర్ణమి ధ్యానం నిజంగా మరి చైత్రశుద్ధ పౌర్ణమి చిత్తా నక్షత్రంలో వచ్చేటటువంటి ఈ పౌర్ణమి మనకి పౌర్ణమి అంటేనే శ్వేత బీజాలను నాటుకోవడం. మనలో మనం శ్వేత బీజాలు అని చెప్పేసానంటే ఏమిటంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని ఆ శ్వేత బీజాల రూపంలో వేసుకోవటం ఈ పౌర్ణమి యొక్క విశిష్టతలో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది అనమాట. అంటే మన లోపల ఏవైతే ఉన్నాయో ధ్యానం యొక్క విశిష్టతని మనము తెలుసుకునే క్రమంలో మొదటిగా పరమ గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామములతో షిరిడి సాయిబాబా పౌర్ణమి రోజుల్లో దుని పూజలు అవి చేయిస్తూ ఉండేవారు. అంటే ఆ దునిలోని ఏం చేసేవాళ్ళమి అని అంటే మనము ఆ దునిలోని మనం అన్ని నవధాన్యాలు ఇవన్నీ వేసి మనము ఆ అగ్నికి ఆహుతి చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ధ్యానంలో చూసుకుంటే ఈ పౌర్ణమి రోజుని ధ్యానాగ్ని కర్మ దగ్ధానం అన్నట్టుగా ఆ యొక్క మన లోపల ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా దగ్ధం చేసుకొని మన లోపల మనము శ్వేత బీజాలను నాటుకోబోతున్నాం అన్నమాట. పౌర్ణమికి అసలు కృష్ణపక్షానికి దీనిగా ఇది ఒక అంధకారాన్ని తొలగించి ఒక వెలుతురుని ఇచ్చేటటువంటి ఈ పౌర్ణమి గడియల్లో ధ్యానం అనేది మనకి అనంతమైన శక్తిని ఇస్తూ ఉంటుంది. ఎందుకు అని అంటే గురుత్వాకర్షణ శక్తి, భూమికి దగ్గరగా చంద్రుడు వస్తాడు కాబట్టి ఆ చంద్రుడి దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆ శక్తి అనేది భూమి పైన ఉన్నటువంటి మనకి ఎక్కువగా లభించటం వలన పౌర్ణమి రోజులలోని మనకి ఆ అనంతమైన శక్తితోటి అనుసంధానం అయినప్పుడు పరిపర విధాల పోతున్నటువంటి ఆ మనస్సుని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. చంద్రుడిలో ఎలాగైతే 64 కళలు ఉన్నాయని చెప్పేసాను అనుకుంటామో అలాగే ఈ గురుత్వాకర్షణ శక్తికి దగ్గర అయినప్పుడు ఈ పౌర్ణమిము మనకి వివిధ రకాలైనటువంటి ఆలోచనలు రావటము, మనస్సు కొంచెము ఆ యాక్టివ్ గా లేకపోవడము జరుగుతూ ఉంటుంది. కానీ ఈ పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక శక్తివంతమైనటువంటి స్థితిలోకి మనం ఎంటర్ అవ్వగలుగుతాము. ఈ స్థితిలోని మనం ఏవైతే సంకల్పాలు పెట్టుకుంటామో అంటే ఆరోగ్యపరంగా అణువణువున దైవము అని చెప్పేసి అని అంటారు కదా. మన యొక్క ఈ కణాలలోని ఆ యొక్క చైతన్య శక్తిని నింపుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ చంద్రుడిలో ఉన్నటువంటి ఆ కాంతిని మనము శ్వేత బీజాల రూపంలో నాటుకోగలము. అంటే ఈ పౌర్ణమి గడియల్లోని మన లోపల ఏవైతే ఎమోషన్స్ ఉన్నాయో వాటిల్ని మనం గమనించినప్పుడు మనలో ఉన్నటువంటి ఎమోషన్స్ కరగడం మొదలు పెడతాయన్నమాట. అది కోపం కావచ్చు, ఆనందం కావచ్చు, శాంతి కావచ్చు, అశాంతి కావచ్చు. మన లోపల ఏవై భావాలు ఆ భావాల్ని గమనిస్తూ అవి కరిగింపబడి మనకి ఏది కావాలో అది ఒక సంకల్ప రూపంలో సిద్ధింపబడుతూ ఉంటుంది అనమాట. అది మళ్ళీ ఈ పౌర్ణమి గడియలు 15 రోజులు అయ్యేటప్పటికల్లా ఈ ప్రక్రియ అన్నది మళ్ళీ మనకి మన శరీరంలో ఉన్నటువంటి అణువులన్నీ కూడా మళ్ళీ కొత్త రూపం దాల్చి కొత్త చైతన్యాన్ని పొందుతూ ఉంటాయి. అటువంటి ఆ పౌర్ణమిని డార్కమ్ సెరిడెన్ గారు కూడా ఎన్నో విధాలుగా వర్ణించడం మొదలు పెట్టారనమాట. అందుకని చెప్పేసి ఈ పౌర్ణమి రోజుల్లోని మితాహారము, మౌనము,
ఇలాంటివన్నీ కూడా మనకి ప్రవేశపెడుతూ ఉంటారు. చంద్రుడు చూసుకుంటే ఏకాదశి రోజుని తర్వాత భూమికి అతి దగ్గరగా వచ్చినది మళ్ళీ పౌర్ణమి రోజునేననమాట. ఏకాదశి రోజున కూడా చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు. అంటే గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనకి కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ తీసుకోగలుగుతాం. అదే శక్తి మళ్ళీ పౌర్ణమి రోజుల్లో కూడా ఉంటుంది గాబట్టి, ఏకాదశి రోజున చాలా మంది నిరాహారము, ఉపవాసాలవి చేయటానికి కూడా కారణం అదే. ఎందుకంటే, ఆ రోజు కూడా చైతన్య శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎనర్జీ మనం ఎక్కువగా తీసుకుంటాం గాబట్టి, మనముకి ఆహారము భౌతికమైనటువంటి ఆహారమే ఎక్కువగా మనకు అవసరం ఉండదు. అందుకనే ఏకాదశికి, ఉపవాసానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. పౌర్ణమి ధ్యానానికి ఎక్కువగా ఎందుకు ప్రాముఖ్యత ఇస్తున్నారంటే, ఈ యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల చెందినటువంటి ఆ చైతన్య శక్తిని మనం తీసుకోవడం ద్వారా ఎక్కువగా మనము నిద్రపోకుండా ఎరుకతోటి ఉండగలుగుతాము. అంటే ఏమిటి అనంటే, ఆ ఎరుకతోటి నిద్రపోతున్నట్టున్నా కూడా, ఆ చైతన్య శక్తి మన శరీరంలో కణకణాన్ని ఉత్తేజితం చేసి, ఏవైతే అనారోగ్యమైనటువంటివి ఉన్నాయో ఆ సెల్స్, అయన్నీ కూడా నశించి, మళ్ళీ కొత్త సెల్స్ అనేవి రూపొందడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఎలా అయితే ఒక రేడియాలజీ ద్వారా మనకి ట్రీట్మెంట్ అన్నది సైంటిఫిక్‌గా ఇస్తూ ఉంటారో, అదే విధముగా ఈ పౌర్ణమి రోజుల్లోని, ఈ పౌర్ణమి గడియల్లో చేసేటటువంటి ఈ మెడిటేషన్ వల్ల శరీరము తనకి తానే ఒక రేడియాలజీ లాగా ట్రీట్ చేసుకుంటూ, అనవసరమైనటువంటి ఆ సెల్స్‌నన్నిటిని కూడా బయటికి పంపిస్తూ, ఆ సెల్స్ స్థానంలో కొత్త వాటిననేది నింపుతూ ఉంటుందండి. అది అందుకని చెప్పేసనే పత్రిజీ మనకి 18 ప్రిన్సిపల్స్‌లోని ఈ పౌర్ణమి రోజుల్లోని ఎక్కువగా ధ్యానానికి ప్రాముఖ్యత ఇస్తూ ఉండేవారన్నమాట. ఆ ధ్యానం అనేది ఒక మ్యూజిక్‌తో కావచ్చు, మౌనంతో కావచ్చు, లేదంటే గైడెడ్ మెడిటేషన్ తోటి కూడా చేయిస్తూ ఉంటారు. కానీ అన్నిట్లికన్నా కూడా ముఖ్యమైనది. ఎందుకనంటే ఆ మౌనంగా మనము ఆ ధ్యానం చేస్తున్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువుని కూడా మనము గమనించగలుగుతాం. అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఆ నాడీ మండలంలోని వస్తున్నటువంటి మార్పుల్ని మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. ఆ ఎరుకతోటి గమనిస్తూ ఉన్నప్పుడు ఆ నాడీ మండలంలోని ఎక్కడైతే మనకి పెయిన్స్ గాని ఏవైతే వస్తున్నాయో ఆ పెయిన్స్‌ని గమనిస్తూ ఉన్నప్పుడు అవి మనలోంచి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ వెళ్ళిపోయి కొత్త ఒక చైతన్యం రావడంతోటి మనకి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యల్ని కూడా ఈ పౌర్ణమి రోజుల్లోని మనము తొలగించుకోవచ్చు. అలాగే ఈ పౌర్ణమి రోజుని మనం ఆరుబయట మెడిటేషన్ చేసినప్పుడు చంద్రుడి యొక్క ఆరాన్ని మనం అలా గమనిస్తూ ఉన్నప్పుడు వలయాలుగా అవి అలాగ కంటి రెప్ప వేయకుండా చూసినప్పుడు, మనకి కళ్ళకి కూడా నయం అనేది జరుగుతుందన్నమాట. కళ్ళకి హీలింగ్ అనేది జరుగుతుంది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని చెప్పేసనన్నారు. అంటే ఏంటి అందుకని చెప్పేసనే అధికమైన శక్తి మన కళ్ళ ద్వారానే బయటకి వెళ్ళిపోతూ ఉంటుంది గాబట్టి, ధ్యానంలో కళ్ళు మూసుకొని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. అదే కళ్ళతోటి ఆ చంద్రుడి యొక్క ఆరాన్ని మనం రెప్ప వేయకుండా గమనిస్తూ ఉన్నప్పుడు, ఆ చంద్రుడిలో ఉన్నటువంటి ఆ శక్తిని మనం స్వీకరించగలుగుతామనమాట. ఆ చంద్రుడిలో ఉన్నటువంటి శక్తిని మనం స్వీకరించినప్పుడు, మన కళ్ళ ద్వారానే మన లోపలికి అవి ప్రవేశించి, మనకి నాడీ మండల శుద్ధిని గావిస్తూ ఉంటుందనమాట. అందుకనే పౌర్ణమి రోజున ధ్యానం చాలా విశిష్టమైనది అంటారు. వీలైనప్పుడు ఆ చంద్రుడి యొక్క ఆరాన్ని చూడగలగడం అన్నది పౌర్ణమి రోజుల్లో, ఆ పౌర్ణమి రాత్రి పూట ధ్యానం చేసినప్పుడు చాలా మనకి మంచిది. మరి ఇది పౌర్ణమి ధ్యానం యొక్క విశిష్టత అయినా కూడా, మరి దానికి ఆత్మ జ్ఞానానికి కూడా ఏ విధముగా ముడిపడి ఉంటుంది అనంటే, చంద్రుడిలో ఉన్నటువంటి ఆ 64 కళలు కూడా మన జీవితము ఆనందంగా జీవించటానికి కూడా చాలా అవసరం అన్నమాట. అన్ని కళలే. వంట చేయటం ఒక కళ, పాడటం ఒక కళ, డాన్స్ చేయటం ఒక కళ. నిత్య ని జీవితము నిత్య నూతనముగా ప్రతి నిమిషము కూడా మనం ఆనందంగా జీవించాలి అనంటే, ఒక చంద్రకాంతి తోటి మనం పోల్చుకోవచ్చనమాట. అంటే చంద్రుడు చూడండి ఎలాగైతే ఆ యొక్క గురుత్వాకర్షణ శక్తితోటి మనకి వెన్నెలను పంచుతూ చల్లదనాన్నిస్తాడో, అదే విధముగా మన లోపల ఉన్నటువంటి ఆ అరిషడ్ వర్గాలను
భావం అనేది మనకి ఋషులు, మునులు అందరూ కోరుకుంటూ ఉంటారో, అటువంటి ఆ యొక్క శక్తిని మనం పొందగలుగుతాము. తరువాత అన్నిట్లికన్నా ముఖ్యమైనది ఏంటంటే, ఈ పౌర్ణమి రోజుల్లోని హిమాలయాల్లో సంబాలా ప్రదేశంలోని పరమ గురువులందరూ కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు. మొత్తం ఆ టైంలో మనం ఇక్కడ ధ్యానం చేయటం ద్వారా ఏమవుతుందంటే, ఆ పరమ గురువుల యొక్క ఆ ధ్యానం యొక్క స్థితి, ఆ ఫ్రీక్వెన్సీకి మనం కనెక్ట్ అయ్యి, మనము కూడా ఆ సంబాలాల్లోని పరమ గురువుల యొక్క చైతన్యంతోటి అనుసంధానం కాగలుగుతాం. అంటే ఎక్కడ వాళ్ళము అక్కడ ఉన్నప్పుడు, మనమే ఆ శంబాలాతోటి కనెక్ట్ కాగలిగినప్పుడు, అక్కడ మహావతార బాబాజీ, షిరిడీ సాయిబాబా, పరమ గురువులందరూ ఒక సర్కిల్ లాగా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా ఈ పౌర్ణమి రోజుల్లోని విశ్వ కళ్యాణము కోసము, విశ్వ చైతన్యము కోసము వాళ్ళ యొక్క శక్తిని ధారపోయడానికి సిద్ధంగా ఉంటారనమాట. దాన్ని అందుకోవడానికి మనము సిద్ధంగా ఉండగలిగినప్పుడు, ఒక 3 నెలలు కంటిన్యూయస్‌గా ఒక 40 రోజులు గాని, ఒక 3 రోజులు 3 నెలలు గాని మనం కంటిన్యూయస్‌గా ధ్యానం చేస్తే ఎంత శక్తిని పొందగలుగుతామో, పౌర్ణమి రోజుని మనం అంత శక్తిని పొందగలుగుతాము అన్నమాట. ఎందుకంటే ఆ పరమ గురువులతోటి మనం అనుసంధానమై ఉంటాము కాబట్టి. వాళ్ళ యొక్క చైతన్య శక్తితోటి మనం అనుసంధానమై ఉండగలుగుతాం. మరి అటువంటి ఆ పౌర్ణమి ధ్యానంలో మనం ముఖ్యంగా పాటించవలసినవేంటంటే, ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవటము, ఘన పదార్థాలను చాలా తక్కువగా తీసుకోవటము, తరువాత ఆలోచన రహిత స్థితిలో ఎక్కువగా గడపటం. ఆలోచనలు లేకుండా మనకి మనమే ఒక శాంతము దీంతోటి ఉండేటట్టుగా చేయడము. తర్వాత మౌనము పాటించటము. వాక్కు ద్వారా మన యొక్క ఆహ్, ఏదైతే శక్తిని మనం బయటికి రిలీజ్ చేస్తామో, అది పోకుండా ఉండాలి అని చెప్పేసనంటే, ఈ పౌర్ణమి రోజుల్లో తదాస్తు దేవతల యొక్క సంచారం ఎక్కువగా ఉంటుందనమాట. అంటే మనము మాట ద్వారా ఏది చెప్పినా వాళ్ళు తదాస్తు అంటారు. ఆలోచనల ద్వారా ఏది చేసినా కూడా తదాస్తు అంటారు. అందుకే ఈ పౌర్ణమి ధ్యానం అనేది ఎరుకతోటి మన ఆలోచనలు, మన మాటలు, మన చేతలతోటి పాటు ఎరుకతోటి మనం చేసినప్పుడు, ఆ యొక్క ఫలితాన్ని మనము పొందగలుగుతాం. పౌర్ణమి ధ్యానం యొక్క ఫలితాన్ని. మరి ఆ ఫలితాన్ని పొందటానికి ఈ పౌర్ణమి ధ్యానంలోని, పౌర్ణమి గడియల్లోని మనకి ఆ జ్ఞానాన్ని అందుకోవడం కాకుండా, సాధనకే ఎక్కువగా మనం ప్రాముఖ్యతని ఇవ్వటం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు అందరూను. ఆ దాంట్లోని ఈ ఒక్క 12 నెలల్లోనిని ఒక్కొక్క నెలకి ఒక్కొక్క ధ్యానం యొక్క విశిష్టత ఉంది. అంటే ఆ నక్షత్రము ఏ దీంట్లో సంచరిస్తుందో ఆ నక్షత్రానికి కృత్తికా నక్షత్రానికి కార్తీక పౌర్ణమి అని చెప్పేసని, అలాగా ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క విశిష్టత ఇస్తూ ఓ జొడాటిక్ సైన్ల ప్రకారము ఆ రాసుల వాళ్ళందరికీ కూడా ఆ యొక్క గ్రహంతోటి అనుసంధానమై ధ్యానం చేయటం ద్వారా వాళ్ళకి ఆ యొక్క ఉన్నతలోక వాసులతోటి అనుసంధానము కలుగుతుంది అని చెప్పేసని పౌర్ణమి ధ్యానంలోని మనకి టార్కం సరేనని గారు కూడా చెప్పటం జరిగింది. తర్వాత మనకి పత్రిజీ కూడా ఎక్కువగా పౌర్ణమి రోజుని ధ్యానం అనేది ఆత్మ ధ్యానం చేస్తున్నప్పుడు ఎవరిని కనీసం పడుకోనిచ్చేవారు కాదనమాట. ఇలా నడుం కూడా వాలనిచ్చేవారు కాదు. మిగతా వాళ్ళంతా కర్రలు పట్టుకొని తిరుగుతుండేవారు. ఎవరైనా సరే ఇలా నడుం వాలిస్తే కర్ర పెట్టి కొట్టి లేసి కూర్చోపెట్టేవారు. ఎందుకంటే ఆ విశ్వశక్తి అనేది బ్రహ్మరంధ్రం ద్వారా నాడీ మండల శుద్ధి కావించటానికి ఈ పౌర్ణమి అనేది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసని. అందుకే పౌర్ణమిలోనే ఆ యొక్క చైతన్య శక్తిని మనము తీసుకోవటానికి ఎక్కువగా మనము ప్రయత్నం చేయాలి. మరి అదే విధంగా చూసుకుంటే పౌర్ణమి గడియల్లోని మనకి ప్రసాదాలు అని చెప్పేసని ఆ పౌర్ణమి లోపల ఒక స్వీట్ తోటి పొంగలి గాని ఇటువంటివన్నీ చేసి ఇవ్వటానికి కూడా కారణం ఏమిటి అనంటే, వనమూలికలతోటి ఎన్నో ఔషధాలు అన్నీ కూడా ఆ టైముల్లోని విశ్వం నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయంట. అయన్నీ మనం తీసుకోవటం ద్వారా తరువాత మన నాడీ మండల శుద్ధికి, మన శరీరంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోవటానికి, మన శరీరంలోంచే ఉత్పన్నమైనటువంటి లాలాజలం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది ఒక ఔషధంలాగా పనిచేస్తుంది. ఆ యొక్క పొంగల్ టైప్ లాంటి స్వీట్ పొంగల్ టైప్ లాంటి ఒక
ఒక ఔషధముతో కూడినటువంటి ఆ ప్రసాదాన్ని ఈ పౌర్ణమి రోజుల్లో స్వీకరించటం ద్వారా లాలాజలం అన్నది ఎక్కువగా ఉత్పన్నమయ్యి, అది కూడా మనకి అనారోగ్యాలను తొలగించటానికి ఉపయోగపడుతుందనమాట. ఆ లాలాజలం అన్నది ఎక్కువగా ఈ పౌర్ణమి టైంలోని ఈ గురుత్వాకర్షణ శక్తి వల్ల అనుకుంటే ధ్యానం చేస్తున్నప్పుడు కన్నా కూడా ఎక్కువగా మన లోపల ఊరుతూ ఉంటుందన్నమాట. దాన్ని మనము బయటకి వదిలేయకుండా మళ్ళీ మన లోపలికే మనం స్వీకరించినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే, ఆ నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఎంతటి క్రానికల్ డిసీజ్ అయినా కూడా అది దానికి ఒక ఔషధంలాగా పనిచేస్తుంది అని చెప్పబడుతూ ఉందన్నమాట. మరి ఈ పౌర్ణమి రోజుల్లోనే షిరిడి సాయిబాబా కావచ్చు, సత్యసాయిబాబా కావచ్చు, మరి కృష్ణుడు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎక్కువగా వాళ్ళు ఆహ్, ఆనందమయ స్థితిలో ఉండడానికి, ఒక నాట్య స్థితిలో ఉండడానికి, శివుడు ఒక అమావాస్యకి ప్రతీక అయితే, విష్ణుమూర్తి పౌర్ణమానికి ప్రతీక అన్నమాట. విష్ణుమూర్తికి, పౌర్ణమికి చాలా అనుసంధానమైనటువంటి అవినాభావ సంబంధం ఉంది. విష్ణుమూర్తి యొక్క చైతన్య శక్తి కూడా ఈ పౌర్ణమి రోజుల్లో మనం తీసుకోగలుగుతున్నామని చెప్పేసని పురాణాల్లో చెప్పబడుతూ ఉందన్నమాట. తర్వాత శక్తి, త్రిశక్తి, ఆ శక్తి మాత యొక్క చైతన్యం కూడా మనకి ఈ పౌర్ణమి రోజుల్లో అనుసంధానించబడుతూ ఉంటుందన్నమాట. ఆహ్, అంటే అందుకని చెప్పేసని మహిళా శక్తికి, స్త్రీ శక్తికి కూడా ఇది చాలా ఉపయోగపడుతూ ఉంటుందని చెప్పేసని మనకి ఈ పౌర్ణమి గురించి తెలియజేయబడుతూ ఉందన్నమాట. మరి ఈ పౌర్ణమిలోని నక్షత్రాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క స్వభావానికి చిహ్నంగా ఉన్నప్పుడు, అవి కూడా మనకి మనలో ఉన్నటువంటి ఆ మనసు చేసేటటువంటి కళ్ళు అంటే పరిపర విధాలా పోతున్నటువంటి ఆ మనసు యొక్క స్థితి నుంచి బయటపడడానికి కూడా మనకి ఈ పౌర్ణమి ధ్యానము చాలా ఉపయోగపడుతుందని చెప్పబడుతూ ఉందండి. మేడం టైం అయిపోయిందా? ఉందా? మీ వాయిస్ వినబడటం లేదు. ఓకే మాస్టర్స్, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.